Welcome to TG5 Bulletins lo munduga headlines. Jubilee Hills by elections lo BJP padayatra Vijayam Made Anna Kolli Madhavi. Jubilee Hills by elections lo Congress party కార్యకర్తల గట్టి పోటీ. జంట జలాశయాలలోకి ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు రావడంతో అప్రమత్తమైన అధికారులు. కరీంనగర్ లో మంత్రి పొన్నం ప్రభాకర్ ఇంటిని ముట్టడించిన ఏబీవీపీ కార్యకర్తలు పోలీసుల అడ్డుకోవడంతో ఉద్రిక్తత. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిని గెలిపించండి అన్న మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్. వైరాలో భారీ వర్షం పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకున్న రిజర్వాయర్. మెంతా తుఫాన్ కారణంగా గురుకుల పాఠశాలను ముంచెత్తిన వరద నీరు. ఆస్కార్ స్థాయికి తెలుగు పరిశ్రమ వెళ్ళింది అంటే కారణం కార్మికులే అన్న సీఎం రేవంత్ రెడ్డి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో వసూలు చేసే వారికి ఓటు వేస్తారా, అభివృద్ధి చేసే వారికి ఓటు వేస్తారా, ప్రజలు ఆలోచించుకోవాలన్న ఆకుల శ్రీవాణి. మహబూబ్ నగర్ దోర్నకల్ రైల్వే స్టేషన్ వద్ద రైలు పట్టాల మీద చేరుకున్న వర్షం నీరు. దిశ మార్చుకొని తెలంగాణ వైపు పయనమైన మెంతా తుఫాన్, అప్రమత్తమైన అధికారులు. జనగాం జిల్లా కేంద్రంలో గాంజాయి బ్యాచ్ హల్చల్, బైక్ పై వెళ్తున్న ప్రజలపై కత్తులతో దాడి. ఇక బులెటిన్స్ లోకి చూస్తే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో బీజేపీ కార్యకర్తలు పాదయాత్ర నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా భాజపా రాష్ట్ర ఉపాధ్యక్షులు కొల్లి మాధవి గడప గడపకు వెళ్లి అక్కడ సమస్యలను ప్రజలకు అడిగి తెలుసుకున్నారు. ఇవాళ గతంలో 10 సంవత్సరాల బీఆర్ఎస్ ఒక పాలన చూశారు. అట్లాగే ఈ 2 సంవత్సరాల నుంచి ఏదైతే అబద్ధపు గ్యారంటీలు ఇచ్చి ఇవాళ ప్రజలకు ఇచ్చింది ఈ ప్రభుత్వం ఏంటి అంటే గాడిద గుట్టు తప్పితే ఇంకేమీ ఇవ్వాలి ప్రజలకి. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇవాళ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఇవాళ నడుస్తుంటే మీకు తెలుస్తుంది ఇవాళ జూబ్లీ హిల్సా, ఈ కాన్స్టిట్యున్సీ జూబ్లీ హిల్సా ఇంకేమన్నా అనేది ఇవాళ ఆయన ఆలోచించుకోవాలి. పేరుకు మాత్రం జూబ్లీ హిల్స్ కానీ ఇవాళ ఇక్కడ మీరు చూస్తే ఎలాంటి డెవలప్మెంట్ జరగలేదు. గత ప్రభుత్వం అంతే, ఈ ప్రభుత్వం అంటే ఇవాళ ఎలా ఉందంటే పెనం మీద నుంచి పొయ్యి మీద పడిన పరిస్థితి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ పాలన అట్లా ఉంది. 2 సంవత్సరాలు చూసారు, ఇంకా ఏం చూడమంటారు మీరు చెప్పండి. అందుకని ఇవాళ గతంలో బీఆర్ఎస్ని చూశారు, అంతకుముందు కాంగ్రెస్ పాలన చూశారు, ఇప్పుడు కూడా కాంగ్రెస్ పాలన చూశారు. ఒక అవకాశం భారతీయ జనతా పార్టీకి ఇవ్వాలి. భారతీయ జనతా పార్టీ అభ్యర్థికి ఈసారి ఓటేసి గెలిపిస్తే ఖచ్చితంగా జూబ్లీహిల్స్ ప్రజల కోసం ఇవాళ వారి గలమెత్తి ఇవాళ అసెంబ్లీలో వాళ్ళ కోసమే పోరాడేటట్టుగా ఇవాళ మా పార్టీ కానీ మా నాయకులు కానీ ఉంటారు. జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ లో భాగంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ ని గెలిపించాలని శంషాబాద్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త శేఖర్ యాదవ్ ప్రజలను కోరారు. ఈ రోజు జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో బై ఎలక్షన్ వచ్చింది. మేము బూత్ నెంబర్ 148, 49లో తిరుగుతున్నాం. ఇక్కడ ఉన్న ప్రజలు ఏ కాలనీలో చూసినా కూడా ఎక్కడ డ్రైనేజ్ వ్యవస్థ అక్కడనే ఉంది, వాటర్ కలెక్షన్ లేదు, నల్ల కలెక్షన్ లేదు, చాలా వాటికి రాలే. ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఏముంది, బీఆర్ఎస్ వాళ్ళు గతంలో మాగంటి గోపీనాథ్ టీడీపీలో గెలిచారు. టీడీపీలో అప్పుడు గవర్నమెంట్ లేకపోయినా ఆయన వచ్చిండు ఇక్కడికి, మళ్ళీ 2 సార్లు కారు గుర్తు మీద గెలిచిండు. ఎక్కడ అస్తవ్యస్తంగా ఉంది. ఇలా ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నది, 2 సార్లు తప్పు చేసినాం, ఈసారి ఖచ్చితంగా నవీన్ యాదవ్ గారికి ఓట్లేస్తాం, గెలిపించుకొని మా డెవలప్మెంట్ రోడ్ల సమస్యలు కానీ, మోరీలు కానీ, డ్రైనేజ్ కానీ, ఇందిరా మిల్లు కానీ తెచ్చుకుంటామని కాలనీ మొత్తం తిరిగిన. దాదాపు నేను ఇప్పుడు 200 ఇళ్ళు తిరిగితే 195 ఇళ్ళ రెస్పాన్స్ నవీన్ యాదవ్కి ఇస్తాం, మా పిల్లగాడు, మా కొడుకు, మా మనవడు అని చెప్తారు. ఈరోజు బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ పార్టీ పోటీ ఇవ్వలేదు. ఈరోజు భారీ మెజార్టీతోటి నవీన్ యాదవ్ గెలవబోతున్నాడు. జూబ్లీహిల్స్ ఉన్న చదువుకున్న ప్రజలు, అమ్మలు కానీ, అక్కలు, చెల్లెమ్మలు, ఎడ్యుకేషన్ పర్సన్స్ ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ప్రభుత్వం కాంగ్రెస్ ఉన్నది, రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఖచ్చితంగా ప్రభుత్వం నుంచి గెలిచిన తర్వాత ఫండ్స్ తెచ్చే నాయకుడు నవీన్ యాదవ్. అందుకోసం ఖచ్చితంగా మేము నవీన్ యాదవ్ గెలిపించుకుంటామని చెప్పి ప్రజలందరూ కూడా బ్రహ్మరథం పడుతున్నారు. ఇక్కడ ప్రజలు జంట జలాశయాలలోకి ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు చేరుతుండటంతో జలమండలి అధికారులు అప్రమత్తమై హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ జలాశయాల గేట్లు ఎత్తి వరద నీటిని దిగువకు వదులుతున్నారు. ఉస్మాన్ సాగర్ 10 గేట్లు ఎత్తి 2300 క్యూసెక్లు నీటిని, హిమాయత్ సాగర్ నుంచి 3 గేట్లు ఎత్తి 2900 క్యూసెక్ల నీటిని దిగువకు వదులుతున్నట్లు జలమండలి అధికారులు తెలిపారు. ఉస్మాన్ సాగర్ నుంచి భారీగా నీటి విడుదల చేయడంతో నార్సింగి మున్సిపాలిటీ మంచిరేవుల మధ్యన కల్వర్టు పై నుంచి నీరు చేరుకోవడంతో అధికారులు ఈ కల్వర్టు పై నుంచి రాకపోకలు నిలిపివేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేస్తున్నారు.
ఫీజు రియంబర్స్మెంట్ పెండింగ్ స్కాలర్షిప్లు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు ఏబీవీపీ నాయకులు. విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడొద్దంటూ నినాదాలు చేశారు. వాయిదాలు పెట్టకుండా విద్యార్థులకు రావాల్సిన ఫీజు రియంబర్స్మెంట్ పెండింగ్ స్కాలర్షిప్లు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. ఫీజు రియంబర్స్మెంట్ పెండింగ్ స్కాలర్షిప్ల కోసం కరీంనగర్ లో ఏబీవీపీ కార్యకర్తలు మంత్రి పొన్నం ప్రభాకర్ ఇంటికి ముట్టడించి ఉద్రిక్తత దారితీశారు. ముందుగా జాగ్రత్తగా పోలీసులు భారీగా మోహరించినప్పటికీ ఒక్కసారిగా ఏబీవీపీ కార్యకర్తలు పరుగెత్తుకొచ్చి బ్యారికేడ్లను తోసేసి మంత్రి ఇంట్లోకి దూసుకెళ్లేందుకు యత్నించారు. పోలీసులు అడ్డుకోవడంతో తోపులాట చోటు చేసుకుని ఉద్రిక్తతకు దారితీసింది. బలవంతంగా పోలీసులు ఏబీవీపీ కార్యకర్తలను పట్టుకుని అరెస్టు చేశారు. బలవంతంగా వ్యాన్ ఎక్కించే ప్రయత్నం చేయగా ఓ కార్యకర్త కాలు డోర్ లో ఇరుక్కొని గాయమైంది. పోలీసులు తీరుపై ఏబీవీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థుల సమస్యలపై పోరాడితే పోలీసులచే ప్రభుత్వం అణిచివేస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఏబీవీపీ కరీంనగర్ జిల్లా ఆధ్వర్యంలో ఈరోజు ఫీ రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ల పైన ధర్నా చేస్తూ ఉంటే పోలీసులు అతి ఉత్సాహంతో ఈరోజు ముందస్తు అరెస్ట్ చేయడం జరుగుతూ ఉంది. ఫీ రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లు రాక ఎంతో ఇబ్బందికి గురవుతున్నారు విద్యార్థులు ఎంతో ఇబ్బందికి గురవుతున్నా కూడా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకి నీరెత్తినట్టు వివరిస్తూ ఉంది. దీన్ని వెంటనే రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఫీ రియంబర్స్మెంట్ విడుదల చేయకపోతే పెద్ద ఎత్తున ఉద్యమానికి శ్రీకారం చుడతామని అఖిల భారత విద్యార్థి పరిషత్ తరఫున తెలియజేస్తున్నాము. హైదరాబాద్ లో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో భాగంగా బీజేపీ రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేపీని గెలిపించాల్సిన అవసరం ఓటర్లకు ఎంతైనా ఉందని, సుపరిపాలన శాంతి భద్రత పరంగా చూసుకుంటే బీజేపీ ప్రభుత్వాన్ని మరియు అలాగే జూబ్లీహిల్స్ లో బీజేపీని అభ్యర్థిని గెలిపించుకోవాల్సిన బాధ్యత ఓటర్స్ పై ఉందని ఆయన తెలిపారు. తాను ప్రజలతో మాట్లాడగా వారు అనేక సమస్యలపై వారు ఇబ్బంది పడుతున్నట్లుగా తెలిపారని, వాటిని ఖచ్చితంగా తమ అభ్యర్థి ఎమ్మెల్యే అయిన తర్వాత వెంటనే వాటిని సరిదిద్దడానికి ప్రయత్నం చేస్తామని ఆయన ప్రజలకు హామీ ఇచ్చారు. దేశంలోనే కాకుండా తెలంగాణలో కూడా బీజేపీ ప్రభుత్వం వస్తే ప్రజల ఆకాంక్షకు అనుకూలంగా పనిచేస్తామని తెలిపారు. అయితే ఈరోజు జూబ్లీ హిల్స్ నిజంగా చెప్పాలంటే పేరు గొప్ప ఊరు దిబ్బ. నిజంగా చెప్పాలంటే జూబ్లీ హిల్స్ అంటే మొత్తం యావత్ తెలంగాణ భారతదేశంలో ఒక ఇంప్రెషన్. పెద్ద పెద్ద వాళ్ళు ఉంటారు, అద్భుతమైన బిల్డింగ్లు ఉంటాయి, అద్భుతమైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది. కానీ ఈ జూబ్లీ హిల్స్ గతంలో కాంగ్రెస్ పాలన వల్ల 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలన వల్ల ఎక్కడ పోయినా కూడా అర్బన్ స్లమ్స్, ఇరికైన రోడ్లు, గుంతల రోడ్డు, ఇట్లాంటి ఫ్యూ కాలనీస్ తప్పితే, అది కూడా ఈ సొంతంగా నిర్మించుకున్న కాలనీస్ తప్పితే ఎక్కడ కూడా అసలు జూబ్లీ హిల్స్ పేరుకు ఈ నియోజకవర్గంలో అత్యధిక ప్రజల యొక్క వసతులకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలాంటి సంబంధం లేదు. ఈ జూబ్లీ హిల్స్ అనేది పేరే కానీ ఇక్కడ అంతా ఇప్పుడే చెప్పాను కదా, పేరు గొప్ప ఊరు దిబ్బ. ఈరోజు మేము ఈ ప్రజలందరినీ చేసే విజ్ఞప్తి ఏంటంటే, గతంలో 50 సంవత్సరాలు కాంగ్రెస్కి అవకాశం ఇచ్చారు, 10 సంవత్సరాలు బీఆర్ఎస్కి అవకాశం ఇచ్చారు. ఇక్కడ అంతో ఇంతో కొంత రోడ్లు కానీ అభివృద్ధి అయితే ఏంటంటే కేవలం కిషన్ రెడ్డి గారి వల్ల, వారు ఇచ్చినటువంటి నిధుల వల్ల, వారు ఇచ్చినటువంటి కేంద్ర నిధుల వల్ల జరుగుతుంది. అందుకని ఈసారి చేసిన విజ్ఞప్తి ప్రజలకు ఏంటంటే, కమలం పువ్వు గుర్తుకు 11వ తారీఖు నాడు ఉదయమే లేచి పొద్దున్నట్టు బ్రేక్ఫాస్ట్ చేయగానే ఓటేయండి. అది కూడా మోడీ గారికి కమలం పువ్వు గుర్తుకు బీజేపీకి ఓటేయటమే కాకుండా కుటుంబ సభ్యులు, పరివారం, బంధుమిత్రులు పెళ్లికి పోయినట్టు పోయి అత్యధికంగా. ఇంకో అంశం ఏంటంటే, ఇక్కడ 2 పార్టీలు మతవాద పార్టీలు, అటు కాంగ్రెస్ కానీ ఇటు బీఆర్ఎస్ కానీ. ఎందుకంటుందంటే వాళ్లకు మతాల పరిగా ఓట్లు తీసుకోవాలనే తపన తప్పితే సబ్కా సాత్ సబ్కా వికాస్ అనే ధోరణి లేదు. ఈ మతతత్వాన్ని అణచివేయాలంటే ఈ ఒక హైదరాబాద్ యొక్క ఇది లేకుంటే ఏమవుతుంది? ఇది పేరుకు కాంగ్రెస్ అభ్యర్థి, పేరుకు బీఆర్ఎస్ అభ్యర్థి, ఈ ఇద్దరిని నడిపేది ఎంఐఎం అధినేత. దోనోं का బాస్ అసదుద్దీన్ ఓవైసీ. పేరుకే వీళ్ళు 2 పార్టీలు, 2 అభ్యర్థులు. ఆయన ఊ అంటే లేదంటే లేస్తారు, లే కూర్చుంటే కూర్చుంటారు. అందుకొరకు జూబ్లీ ఓటర్లందరూ మహాశైల విజ్ఞప్తి ఏంటంటే, నిజమైనటువంటి అభ్యర్థి కావాలి. లంకల్లి దీపకర్ రెడ్డి అన్నిత్యం ఇక్కడ ఉన్నటువంటి అభ్యర్థి, ఎలాంటి మచ్చ లేనటువంటి, ఎలాంటి ఆరోపణ లేనటువంటి వ్యక్తి. కాబట్టి కమలం పువ్వు గుర్తుకు మోడీ గారికి, కిషన్ రెడ్డి గారికి, దీపక్ రెడ్డి గారికి ఫస్ట్ నెంబరు 11వ తారీఖు నాడు ఉదయం వితిన్
పిఎం ఏమని నేను విజ్ఞప్తి చేస్తాను. ఖమ్మం, వైరా, కోనిజర్ల, ఏనుకూరు మండలాల్లో తుఫాను కారణంగా రాత్రి నుంచి మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షం ప్రభావంతో అక్కడి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వైరా మండలంలోని దాసాపురం, గరికపాడు, రెబ్బవరం పరిసర ప్రాంతాల్లో వరి పంట చేలు నెలకొరిగాయి. పత్తి పంటలు సైతం దెబ్బతిన్నాయి. కొనిజర్ల, ఏనుకూరు వైపు ఉన్న వాగులకు భారీగా వరద రావడంతో వైరా రిజర్వాయర్ పూర్తి స్థాయిలో నీటి మట్టం చేరుకుంది. పూర్తి స్థాయి నీటి మట్టం 18.3 అడుగులు కాగా ప్రస్తుతం నీటి మట్టం 19.1 అడుగులకు చేరుకుంది. 4 అలుగులపై వరద నీరు ప్రవహిస్తుంది. వర్షం కారణంగా విద్యార్థులు ఇబ్బంది పడకుండా ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలకు సెలవు ప్రకటించారు. వర్ష ప్రభావం వల్ల వరద ఎక్కువగా పెరిగితే రిజర్వాయర్ లోతట్టు ప్రాంతాలు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, పొంగుతున్న వాగుల వద్ద ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. మెంతా తుఫాన్ ఎఫెక్ట్ ఉమ్మడి నల్లగొండ జిల్లా పైన పడింది. చందనంపేట మండలం పరిధిలో ఏకంగా 177 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. మరోవైపు దేవరకొండ మండలం కొమ్మెపల్లి ఎస్టీ గురుకుల పాఠశాల సమీపంలోని వాగు ఉధృతంగా ప్రవహించింది. బుధవారం తెల్లవారుజామున స్కూల్ ను వరద నీరు చుట్టుముట్టడంతో స్థానికులు అధికారులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వరద నీటిలో వెళ్లి పాఠశాల విద్యార్థులను క్షేమంగా బయటికి తీసుకువచ్చారు. ఈ రెస్క్యూ ఆపరేషన్ లో జిల్లా కలెక్టర్ త్రిపాఠి, ఎస్పీ శరత్ చంద్ర పవర్, ఏఎస్పీ మౌనిక తదితరులు పాల్గొన్నారు. హెవీ రెయిన్స్ కారణంగా మనం దేవరకొండ మండల్ కొమ్మెపల్లి గ్రామంలో రెసిడెన్షియల్ స్కూల్లో మొత్తం కూడా పిల్లలు సరౌండెడ్ బై వాటర్ అవ్వడం జరిగిందండి. మొత్తం చుట్టుపక్కల పైనుంచి ఉన్న చీల నీళ్లు డిండి వాగులు కలవనికి వాటర్ వెళ్తుండగా ఆల్ 4 సైడ్స్ వాటర్ వస్తే ఇవాళ ఏఎస్పీ గారి ఆధ్వర్యంలో మేమందరం కూడా ఏఎస్పీ గారు విత్ ది సపోర్ట్ ఆఫ్ ది ఏఎస్పీ, సిఐ నాంపల్లి రాజు, సిఐ దేవరకొండ టౌన్ స్పెషల్ పార్టీ అందరూ కూడా రోప్స్ వేసుకొని ఇక్కడ ఉన్న 450 మెంబర్స్ స్కూల్ పిల్లలందరినీ కూడా మనం ఇవాళ రెస్క్యూ చేసి ఇక్కడ తీసుకుని రావడం జరిగింది. అంటే మళ్ళీ వాన పెరిగితే మళ్ళీ ఇంకొక వాటర్ లెవెల్ మళ్ళీ ఇంకెక్కడ ఇబ్బంది కాకుండా ఈ డిసిషన్ తీసుకొని అందరినీ కూడా మనం ఇటు సైడ్ తీసుకొని రావడం జరిగింది. నిన్నటి నుంచి కూడా మనకి వాన ఎక్కువ ఉన్నది. దేవరకొండ ఒక్క దాంట్లోనే మనకి 15 సెంటీమీటర్స్ వరకు వాన పడ్డది. ఈ వాన కారణంగా మనకి తుఫాన్ వల్ల కూడా మనకి రెయిన్ఫాల్ ఉండడం వల్ల ఇవన్నీ చేయడం జరిగింది. హాలీవుడ్ ను ఇక్కడికి తీసుకువచ్చే బాధ్యత నాది. చిన్న సినిమాల్లో తక్కువ చేసి చూసే ప్రసక్తే లేదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ప్రజాయుద్ధ నౌక గదర్ పేరు మీద గదర్ ఫిలిం అవార్డును ప్రకటించి చిత్ర పరిశ్రమను ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. సినీ కార్మికుల శ్రమ నాకు తెలుసు, అధికారంతో నా కళ్ళు మూసుకుపోలేదు, కార్మికుల కష్టాలు నాకు తెలుసు అని అన్నారు. ఆస్కార్ స్థాయికి తెలుగు పరిశ్రమ వెళ్లిందంటే కారణం కార్మికులే అని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. పెద్ద పెద్ద సినిమా నిర్మాతలు, హీరోలు వాళ్ళ సినిమాల టికెట్ల ధరలు పెంచడానికి నా దగ్గరకు వస్తుంటారు. నేను నిర్మాతలకు చెప్పిన మరి పెంచిన దాంట్లో కొంతైనా కార్మికులకు వాటా ఉండాలి కదా అని. రాష్ట్ర ప్రభుత్వం సినిమా టికెట్ల ధరలు పెంచితే హీరోలకు ఆదాయం వస్తుంది, నిర్మాతలకు ఆదాయం వస్తుంది, కార్మికులకు మాత్రం ₹1 కూడా అదనంగా రావడం లేదు. అందుకే ఈ వేదిక మీద నుంచి మీకు మాట ఇస్తున్నా, ఆ ఆదాయంలో 20% కార్మికులకు ఇస్తేనే రాష్ట్ర ప్రభుత్వం జీవో ఇస్తుంది. మీ శ్రమతో సంపాదించే ప్రతి రూపాయిలో మీకు వాటా ఉండాలి, మీకు భాగస్వామ్యం ఉండాలి. ఈ వేదిక మీద నుంచి మా అధికారులకు నేను ఆదేశాలు ఇస్తున్నా, రేపటి భవిష్యత్తులో ఎంత పెద్ద నిర్మాత అయినా, ఎంత ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్ అయినా రాష్ట్ర ప్రభుత్వం అదనంగా టికెట్ల ధరలు పెంచితే వచ్చే ఆదాయంలో 20% నా కార్మిక సోదరుల కుటుంబాలకు వెల్ఫేర్ ఫండ్ కింద వాళ్ళకు ఆ నగదు బదిలీ జరిగితేనే ఆ ఒప్పందం ప్రకారమే మా రాష్ట్ర ప్రభుత్వం జీవో ఇస్తుంది. ఈ నిబంధనలు నేను సవరిస్తానని చెప్పి ఈ సందర్భంగా కార్మిక సోదరులకు నేను మాట ఇస్తున్నా. రేవంత్ రెడ్డికి నెలకి 10,000 కోట్లు రాహుల్ గాంధీకి పంపించాలంటే డబ్బులు వసూలు చేయడానికి నవీన్ యాదవ్ లాంటి వ్యక్తి కావాలని, అభివృద్ధి చేయడానికి కాదని ఆకుల శ్రీవాణి తెలిపారు. జూబ్లీహిల్స్ ప్రజలారా, వసూలు కాంగ్రెస్ కి ఓటు వేస్తారా, అభివృద్ధి బీజేపీకి ఓటు వేస్తారా, ప్రజలు ఆలోచించాలి అని విజ్ఞప్తి చేశారు. జూబ్లీహిల్స్ అభ్యర్థి నవీన్ యాదవ్ ఒక వసూలు రాజా. ఇది నేననేది కాదు, ఇది సత్యం, అందరికీ తెలిసింది. ఈయనని ఒక కాంగ్రెస్ అభ్యర్థిగా నించోబెట్టడానికి కారణం ఏంటంటే రేవంత్ రెడ్డి గారికి ఉన్న టార్గెట్లు.
ప్రతి నెల రాహుల్ గాంధీ గారికి ఢిల్లీకి మూటలు పంపించాలి. ఎంత? 10,000 కోట్ల రూపాయలు పంపించాలంట. మళ్ళీ అవి పంపించాలంటే వసూలు చేయాలి కదా. ఎప్పుడైతే ఈ కాంగ్రెస్ వాళ్ళు మన తెలంగాణ రాష్ట్రంలోకి అధికారంలోకి వచ్చిండ్రో బిజినెస్ నడుస్తలేవు, రియల్ ఎస్టేట్ అన్ని ఎక్కడక్కడ ఖరాబ్ అయిపోయినాయి, పైసలు వస్తలేవు రేవంత్ రెడ్డికి. అయితే ఏం చేయాలి? జూబ్లీ హిల్స్ లో ఇట్లాంటి బ్యాక్గ్రౌండ్ ఉన్న క్యాండిడేట్ ని ఆడ నించోబెట్టి ఆయనని గిట్ట గెలిపించుకుంటే ఆడ చుట్టుపక్కల ఉన్న జూబ్లీ హిల్స్ చుట్టుపక్కల ఉన్న వ్యాపారవేత్తలు, సినిమా ఇండస్ట్రీ వాళ్ళందరి దగ్గర నుంచి ఈయనకున్న రౌడీయిజం బ్యాక్గ్రౌండ్ తోటి వసూళ్లు చేసి ఈయనకిస్తాడు. ఈయనకిస్తే ఈయన తీసుకుపోయి ఢిల్లీలో ఈయనకిస్తాడు. ఇదన్నమాట ఈ కాంగ్రెస్ వాళ్ళ ప్లానింగ్. జూబ్లీ హిల్స్ ప్రజలారా, ఒకవేళ మీరు గిట ఈ బై ఎలక్షన్స్ లల్లా కాంగ్రెస్ క్యాండిడేట్ ని గిట గెలిపిస్తే టికెట్ టు గ్రాండ్ ఫినాలే అని అంటాడు. అట్లనే టికెట్ టు లూట్, టికెట్ టు వసూల్ అన్నట్టుగా మీరు పర్మిషన్ ఇచ్చిన వాళ్ళే అవుతారు. ఈయనని గిట గెలిపిస్తే ఈయనకున్న బ్యాక్గ్రౌండ్ తోటి ఇక అందరి దగ్గర వసూళ్లు చేసుకుంటా, రౌడీయిజం చేసుకుంటా, గూండాయిజం చేసుకుంటా జూబ్లీ హిల్స్ ని అల్లకల్లోలం చేస్తారు. ఇక ముఖ్యమంత్రి గారు ఉన్నారు. ఈయనకి మన తెలంగాణ రాష్ట్రంలో ఇచ్చిన హామీల గురించి పర్వాలేదు, ఆయనకి మన తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని ఇంత కూడా చిత్తశుద్ధి లేదు. కానీ ఇట్లాంటి వాళ్ళని క్యాండిడేట్లను పెట్టి ఎప్పుడు వసూలు చేయాలా, ఏడికెళ్ళి తీసుకుపోవాలా, ఏడ రాహుల్ గాంధీకి ఇవ్వాలా, లేకపోతే సీఎం కుర్చీ పోతుందేమో అని చెప్పి ఈయన టెన్షన్ లో ఈయన ఉన్నాడు. దయచేసి జూబ్లీ హిల్స్ ప్రజలారా, జూబ్లీ హిల్స్ అల్లకల్లోలం కాకుండా మంచిగా ఉండాలంటే ఈసారి బీజేపీని గెలిపించండి. మహబూబ్ నగర్ దోన్నకల్ రైల్వే స్టేషన్ వద్ద రైలు పట్టాల మీదుగా వర్షం నీరు ప్రవహిస్తుంది. తుఫాన్ కారణంగా ఆగిపోయిన రైలు రాకపోకలు అధికారులు అప్రమత్తమై ఎప్పటికప్పుడు పరిస్థితి సమీక్షిస్తున్నారు. భద్రాచలం నుండి 50 కిలోమీటర్లు, ఖమ్మం నుండి 110 కిలోమీటర్ల దూరంలో తుఫాన్ కేంద్రీకృతమైందని తెలిపారు. నివాసులు అప్రమత్తంగా ఉండాలి, వాతావరణ శాఖ హెచ్చరించారు. ఎప్పటికప్పుడు అధికారులు పరిస్థితులు సమీక్షిస్తున్నారని తెలిపారు. భద్రాచలం నుండి 50 కిలోమీటర్లు, ఖమ్మం నుండి 110 కిలోమీటర్ల దూరంలో తుఫాన్ కేంద్రీకృతమైందని తెలిపారు. నివాసులు అప్రమత్తంగా ఉండాలి, వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేశారు. ఎప్పటికప్పుడు అధికారులు పరిస్థితులు సమీక్షిస్తున్నారని తెలిపారు. జనగాం జిల్లా కేంద్రంలో గాంజాయి బ్యాచ్ హల్చల్ చేసింది. బైక్ పై వెళ్తున్న ప్రజలపై కత్తులతో దాడికి ప్రయత్నించడం తీవ్ర కలకలం రేపుతోంది. గుండ్లగడ్డ అమ్మ బావి రోడ్డులో వాహనాలపై వెళ్తున్న ప్రజల మీద కత్తులతో దాడికి పాల్పడుతున్న గాంజాయి బ్యాచ్ ఆగడాలపై చర్యలు తీసుకోవాలని పోలీసులు కోరుతున్న ప్రజలు. బులెటిన్స్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్స్ లో బీజేపీ పాదయాత్ర, విజయం మాదే అన్న కొల్లి మాధవి. జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్స్ లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల గట్టి పోటీ. జంట జలాశయాలలోకి ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు రావడంతో అప్రమత్తమైన అధికారులు. కరీంనగర్ లో మంత్రి పొన్నం ప్రభాకర్ ఇంటిని ముట్టడించిన ఏబీవీపీ కార్యకర్తలు, పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత. జూబ్లీస్ ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిని గెలిపించండి అన్న మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్. వైరాలో భారీ వర్షం, పూర్తి స్థాయి నీటి మఠానికి చేరుకున్న రిజర్వాయర్. మెంతా తుఫాన్ కారణంగా గురుకుల పాఠశాలను ముంచెత్తిన వరద నీరు. ఆస్కార్ స్థాయికి తెలుగు పరిశ్రమ వెళ్ళింది అంటే కారణం కార్మికులే అన్న సీఎం రేవంత్ రెడ్డి. జూబ్లీస్ ఉప ఎన్నికల్లో వసూలు చేసే వారికి ఓటు వేస్తారా, అభివృద్ధి చేసే వారికి ఓటు వేస్తారా, ప్రజలు ఆలోచించుకోవాలన్న ఆకుల శ్రీవాణి. మహబూబ్ నగర్ దోన్నకల్ రైల్వే స్టేషన్ వద్ద రైలు పట్టాల మీద చేరుకున్న వర్షం నీరు. దిశ మార్చుకొని తెలంగాణ వైపు పయనమైన మెంతా తుఫాన్, అప్రమత్తమైన అధికారులు. జనగాం జిల్లా కేంద్రంలో గాంజాయి బ్యాచ్ హల్చల్, బైక్ పై వెళ్తున్న ప్రజలపై కత్తులతో దాడి. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్డ్ విత్ TG5.